రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత P4 విధానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా దత్తత ఏదో ఒక గ్రామాన్ని కొన్ని కుటుంబాలను తీసుకోవాలని ఒక ఆదర్శవంతంగా ఉండాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి విజయనగరం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి సుంకరపేట అలాగే మరిచెల్ల గ్రామాలను కూడా విజయనగరం ఎమ్మెల్యే దత్తత తీసుకున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. నేటి నుంచి ఈ యొక్క కార్యాచరణ కూడా మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో మొదటిసారిగా ప్రజా ఆరోగ్యం పట్ల అయితే మాత్రం ముందుగా చొరవ చూపి ఆ యొక్క ఉన్నటువంటి సమస్యల పట్ల అయితే మాత్రం చొరవ చూపి ముందుకెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం ఎమ్మెల్యే పోస్పట్టి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అడిగారు, చెప్పండి, ఈ యొక్క P4 విధానాల్లో ఈ విధంగా దత్తత తీసుకుంటున్నారు, ఈ విధంగా తీసుకునే వాళ్ళు ఏ విధంగా బెనిఫిట్స్ పొందొచ్చు అనుకున్నారు, ఆ గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి పట్ల ముందుకు వెళ్తాయి? అంటే P4 విధానం అనేది ఒక అద్భుతమైన విధానం. మన ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారు బ్రెయిన్ చైల్డ్ ఆ విధానం. అయితే P4 అంటే పబ్లిక్ పీపుల్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అందరూ భాగస్వామ్యం అయినటువంటిది ఇది. అయితే అందరు భాగస్వామ్యంతో ఒక మంచి పని చేయటం అనేది, అయితే ప్రజలు, అధికారులు, కార్యకర్తలు అందరు కూడా దీంట్లో ఉంటారన్నమాట. అయితే మనం దీంట్లో చాలా ఎక్కువ అనేది మనం చేయొచ్చు, కానీ మన ముఖ్యమంత్రి వర్యులు మనకి స్వర్ణాంధ్ర రూపకల్పనలో భాగంగా ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ఈ కాన్సెప్ట్స్లో మనకి ముందుకు వెళ్ళమని ఒక సూచన అనేది ఇచ్చారు. అయితే ఆరోగ్యం అనే సూచన నేను తీసుకున్నాను. పెద్దలు ఎప్పుడు చెప్తారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అయితే మనం ఈ రెండు గ్రామాలు కూడా మలిచెర్ల, సుంకర్పేట ఆరోగ్యం సైడ్ నుంచి మనం దత్తత తీసుకున్నాం. అయితే ఆరోగ్యం ఏ విధంగా వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి ముందుకు తీసుకువెళ్ళాలి. అయితే ఆరోగ్యం మనం చూసుకుంటే ఒక సైడ్ న్యూట్రిషనల్ వాల్యూస్, మనం తినే ఆహారం మనకు న్యూట్రిషన్ ఇస్తుందా, మనకి హాస్పిటల్కి తీసుకువెళ్తుందా అనేది మనం అది ఒక యాంగిల్ అవుతాయి. ఇంకొక యాంగిల్ ఆల్రెడీ ఉన్న సిచ్యువేషన్లో మనం టెస్టింగ్లు క్రియేట్ చేసి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశం. అయితే ఈరోజు ఈ హెల్త్ క్యాంప్ చూస్తుంటే కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు వచ్చారు, 15 మంది డాక్టర్లు వచ్చారు అక్కడి నుంచి, అలాగే టెక్నీషియన్స్ ఉన్నారు. మనకు అన్ని విధాలుగా టెస్టులు కూడా జరుగుతున్నాయి. రోజువారీ బీపీ, షుగర్ టెస్ట్లు, ఈరోజు అది ఒక రోజువారీ డిజీజ్ అయిపోయింది కాబట్టి ఒక హెల్త్ హ్యాజర్డ్ లాగా తయారవుతుంది. ఒబేసిటీ అనేది కూడా ఒక హెల్త్ హ్యాజర్డ్ తయారవుతుంది. అయితే మనం బీపీ, షుగర్ టెస్ట్ అవనివ్వండి, కంటికి సంబంధించిన అన్ని టెస్టులు, అలాగే గుండెకి సంబంధించిన టెస్టులు, అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, ఇటువంటి అన్నీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసి మన గ్రామ ప్రజలు వచ్చి అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మనం చూస్తుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఒక మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది ఫ్రీగా కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. అయితే అందరు మహిళలు కూడా వచ్చి చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చూస్తుంటే ఎవ్రీ 2 years ఒక మహిళ మ్యామోగ్రామ్ చేసుకోవాలని అటువంటి సూచనలు ఇస్తూ ఉంటారు. కానీ నాతో సహా అందరు కూడా అది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అయితే ఇటువంటి కూడా ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఈ అద్భుతమైన P4 విధానం మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అదేవిధంగా మనకి 153 కుటుంబాలు నేను ఇక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాను. వాళ్ళందరికీ కూడా హ్యాండ్ హోల్డింగ్, అన్ని విధాలుగా కూడా హ్యాండ్ హోల్డింగ్ చేసి వాళ్ళ జీవిత విధానాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ జీవిత విధానంలో ఒక మంచి మార్పు వచ్చి వారిని ఎదుగుదల తీసుకొచ్చే విధానంగా ఉండాలని నా ఆలోచన. ఈ ఆలోచన ముందుకు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నాలు చేస్తా ఉన్నాను. అంటే ముఖ్యంగా ఓన్లీ ఆరోగ్యం పైనే మీ ప్రధాన దృష్టి పెట్టారు. ఇది ఆరోగ్యం చూసుకుంటే ఇక్కడ ప్రధాన సమస్య ఆరోగ్యపరంగా ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ డిస్టర్బెన్స్ అవ్వడం కానీ, లేదంటే ఆ డ్రైనేజీ వ్యవస్థలు ఎక్కువగా గాలి, నీరు వల్ల ఎక్కువగా సమస్యలు వస్తాయి, తినే ఆహారం వల్ల. ఇటువంటివి ఏమైనా ఇక్కడ లోపల కనిపిస్తూ ఉన్నాయో ఈ గ్రామాల్లో? అది ఒక నిరంతర ప్రక్రియ అండి. డ్రైన్ అవసరం, రోడ్ అవసరం, ఇటువంటి అన్ని కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మనం సైడ్ వేస్ చేస్తూ ఉన్నాం. కానీ దీంట్లో ప్రత్యేకంగా P4 ప్రోగ్రాంలో మనం ఆరోగ్యం అని సెలెక్ట్ చేసుకుంటూ ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలని, అన్నీ ఒకసారి చేస్తే మనం చేయలేమనే ఉద్దేశంతో కొన్ని
ప్రోగ్రామ్స్ అనేది మనం తీసుకొని ఆ విధంగా మనం చేస్తాం, ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ P4 విధానం అనేది అద్భుతమైనటువంటి విధానం. దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళొచ్చు అంటూ కూడా చెప్పుకున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఈరోజు సుంకరపేట అలాగే మరొక వైపు ఉన్నట్టు మరిచారా ఈ 2 విలేజ్లను కూడా ఈ రోజు ముఖ్యంగా ఆరోగ్యపరంగా దత్తత తీసుకున్నానంటూ కూడా మరొక వ్యక్తి చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే 150 కుటుంబాల బంగారు కుటుంబాలను అయితే నేనైతే దత్తత తీసుకున్నానంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.